ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముగ్గురు ఎంఆర్ఓలు అరెస్టు, 100 కోట్లు దారి మళ్లింపు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తాను. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం అసెంట్ భూములు కేటాయింపులో అక్రమాలు పాల్పడ్డారని నల్గొండ జిల్లా నిడమానూరులో పనిచేస్తున్న ముగ్గురు తహసీల్దార్లు వీఆర్ఓను టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నిడమానూరులో మండలం తమ్మడి శివార్లోని 9 ఎకరాల ప్రభుత్వ భూములు అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురికి పట్టాలు చేశారు. అసైన్మెంట్ భూముల కేటాయింపులో అక్రమాలు పాల్పడ్డారని నల్గొండ జిల్లా నిడమానూరులో పనిచేస్తున్న ముగ్గురు తహసీల్దార్ వీఆర్ఓను టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నిడమానూరులో మండలం తమ్మడి శివార్లో 9 ఎకరాల ప్రభుత్వ భూముల అసైన్మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే పలువురికి పట్టాలు అయితే చేశారు. ఇందులో అప్పటి వీఆర్ఓ వద్ద బినామీగా ఉన్న వ్యక్తి భార్య, తండ్రి పేరిట అక్రమంగా పట్టా చేసినట్లు అభియోగాలు అయితే ఉన్నాయి. మర్తివారిగూడానికి చెందిన పలువురు ప్రభుత్వ భూములను పట్టాలు చేయించుకున్నారు. ఇక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో మర్తివారిగూడెం వాసి న్యాయవాది మార్తి వెంకటరెడ్డి 2 నెలల క్రితం హైకోర్టులో పిల్ వేశారు. స్పందించిన కోర్టు సమగ్ర విచారణ చేసి వివరాలు సమర్పించాలని కోరింది. కాగా ఈ వ్యవహారంపై ప్రభుత్వ భూములు ఆంఫర్ట్ శీర్షికను ఆంధ్రజ్యోతి కథనం రావడం అప్పటి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విచారణ ఆదేశించారు. 2022లో నిడమానూరులో పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. అనంతరం నల్గొండ బదిలీ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు సమగ్రంగా విచారించారు. నిడమానూరులో అప్పట్లో పనిచేసిన మందడి నాగార్జున రెడ్డి ప్రస్తుతం హుజూర్ నగర్ తహసీల్దారు గుగులోతు దేశానాయకు ఏఆర్ నాగరాజు అనే ముగ్గురు తహసీల్దార్తో పాటు తమ్మడి వీఆర్ఓలు ఉన్న ఉదిగొండ సుమన్ అక్రమంగా భూములు పొందిన 4గురిని బుధవారం రిమాండ్కి అయితే తరలించినట్టు తెలిసింది.